జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో 12 రాశుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని, గురు, రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశిలో సంచరిస్తుంటే దాన్ని ఏల్నాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధమాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం, శారీరకమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సౌఖ్యలోపం, ఆకస్మిక నష్టాలు, అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం. శని తానున్న రాశి నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఆ రాశుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాక శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది. జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 రాశులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను పొందవచ్చు. గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ, సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. మనం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారి రవి డిసెంబర్ 1 నుంచి 15 వరకు జన్మరాశిలోను, డిసెంబర్ 16 నుంచి 31 వరకు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాల్లో సంచారం వల్ల అశుభ ఫలితాలే కలుగుతాయి. శరీరంలో తాపము, కడుపులో బాధ, విపరీతమైన ఆలోచనలు, కోపము, చిరాకు, హృదయ బాధ, సులభంగా అలసిపోవడం, అకాల భోజనము, అనవసరంగా గొడవల్లో చిక్కుకోవడం, కుటుంబంలో గొడవలు, కలత్రంతో గొడవలు అనేవి ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారి కుజుడు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారి కుజుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు జన్మరాశి నుంచి 9వ రాశిలో సంచరించే కాలంలో గౌరవ మర్యాదలు అనేవి లోపిస్తాయి. శరీరము రోగానికి గురి అవుతుంది. తండ్రికి అంత మంచిది కాదు. మానసిక అశాంతితో పాటుగా కళాకాంతులు అనేవి తగ్గి
శక్తిహీనత అనేది ఏర్పడుతుంది. అయితే కొన్ని శుభకార్యాలు జరగడం, నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి, మంచి భోజన ప్రాప్తి అనేవి కూడా కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి బుధుడు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారికి బుధుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశిలో సంచరించే కాలంలో అంతా చురుకుగా సాగదు. అన్నీ తెలిసినట్టే ఉంటుంది, వచ్చినట్లే ఉంటుంది, కానీ ఫలితం మాత్రం శూన్యం. ధన వ్యయం ఊహించని రీతిలో ఊహించని విధంగా ఉంటుంది. సోదరులతో స్నేహితులతో విరోధం, గొడవలు అనేవి ఉంటాయి. సరైన సమయానికి అవసరానికి ఎవరు కూడా చేయూతను ఇవ్వరు. దుష్టులతో సహవాసం వల్ల కష్టనష్టాలు అనేవి ఏర్పడతాయి. ఇక వృశ్చిక రాశి వారికి గురుడు యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి గురుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 7వ రాశిలో సంచరించే కాలంలో గౌరవ మర్యాదలు, బహుమతులు, ఉన్నత పదవులు పొందడం అనేది జరుగుతుంది. విద్యా వ్యాసంగాల్లో పురోభివృద్ధి అనేది ఉంటుంది. ఊహించని ధనాదాయం, మంచి వస్తువాహన సంపద కలుగుతుంది. గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి. 4 వైపుల నుంచి రాబడి అనేది ఉంటుంది. వివాహాది శుభకార్యాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడం జరుగుతుంది. ఇతరుల నుంచి మంచి సహాయ సంపత్తులు లభించడం అనేది జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారికి శుక్రుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు జన్మరాశి నుంచి 3వ ఇంట సంచరించే కాలంలో సంఘంలో మంచి హోదా, గౌరవం లభిస్తుంది. తనను ఎదిరించేవారు ఎవరో కూడా ఉండరు. నూతన మరియు వివిధ రకాలైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది. నూతన ఉత్సాహంతో అన్నిటా విజయాలను సాధిస్తారు. కానీ 3వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో 3వ స్థానానికి వేద స్థానమైన 1వ స్థానంలో అంటే జన్మరాశిలో రవి సంచారం అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు జన్మరాశిలో సంచరించడం చేత రవి వేద వలన ప్రయాణము, పశుధన నాశనము, జ్వరము, పైత్యము, ప్రయత్న కార్యాలు చెడిపోవడం, తండ్రితో పితృవర్గం వారితో గొడవలు జరగడం లాంటివి ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారికి శని ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారికి శని 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అర్ధాష్టమ, అష్టమ శనులు తిరిగి వస్తుంటాయి. ప్రతిసారి కూడా ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు, అలాగని మంచివి అని చెప్పలేము. మొదటిసారి వచ్చే దాన్ని మంగు శని అని, రెండవసారి వచ్చేదాన్ని పొంగు శని అని, మూడవసారి వచ్చేదాన్ని కొంగు శని అంటారు. మంగు శని వల్ల కష్టం తక్కువ, సుఖహీనత. పొంగు శని వల్ల మనోచింత, స్త్రీలకు ధన సంతాన లాభము, బంధువైరం కలుగుతుంది. కొంగు శని వల్ల బంధునాశనము, విఫల యత్నము లాంటి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి రాహువు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారికి రాహువు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 5వ రాశిలో సంచారం వల్ల రాహువు దోష ఫలదాత. అనారోగ్యము, ఉష్ణబాధలు, కలహము, తాపము, భార్యాపుత్రులతో భిన్నాభిప్రాయాలు, వాత పిత్తాది వ్యాధులు, శ్రమ, అపకీర్తి అనేవి కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి కేతువు ఇచ్చే ఫలితాలు. వృశ్చిక రాశి వారి కేతు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. జన్మరాశి నుంచి 11వ రాశిలో కేతు సంచారం శుభ ఫలితాలు ఇస్తాడు. మృష్టాన భోజనము, మిత్రలాభము, స్త్రీ సౌఖ్యము, శారీరక సౌఖ్యము, శాంతియుత జీవనము, నిర్భయము, ధనలాభము లాంటి ఫలితాలు కలుగుతాయి. కానీ 11వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో 11వ స్థానానికి వేదస్థానమైన 5లో రాహు సంచారం వలన మతద్వేషము, మానసిక అశాంతి, స్త్రీలతో కలహము, వీర్య నష్టము లాంటివి జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ.